అందరికీ నమస్కారం అండి. నా పేరు భమ్మిడిపల్లి వెంకటరమణమూర్తి. నేను శ్రీ ఉమా మార్కండేశ్వర పురోహిత సంఘం అధ్యక్షుడిగా ఉంటున్నాను. అలాగే పురోహితులందరికీ కూడా ప్రతినిధిగా ఇక్కడ ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడా రాజమండ్రిలో జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా పురోహితులకి అందుబాటులో ఉండి అన్ని రకాలుగా కూడా చేసే విధానంలో మేము ఉంటున్నామండి. అయితే గతంలో పుష్కరాలు జరిగాయి. గత పుష్కరాల్లో పురోహితులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అనేక రకాలైనటువంటి కార్యక్రమాల నిమిత్తం అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఇక్కడికి వచ్చే జనాలు, పై ఊర్ల నుంచి వచ్చే జనాలకి అకామిడేషన్స్ అనుకోండి, కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఈ రోజున అటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి ముందుగానే మేలుకోమని చెప్పి మా వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం. మేము దానికి సంబంధిత అధికారులందరితో కూడా మాట్లాడి మాకు దిశానిర్దేశం చేయవలసిందిగా వారిని కోరాము. ఆ పరిస్థితుల్లో ఈరోజు రాజమండ్రిలో జరుగుతున్నటువంటి విధి విధానాలు ఏమిటంటే, మన రాజమండ్రిలో స్థానికంగా ఉండే జనాలు కాకుండా, పొరుగురు నుంచి ఉద్యోగాల నిమిత్తం వచ్చిన జనాలు కాకుండా, యాచకులు అంటే చాలా దారుణంగా రాజమండ్రిలో చేరిపోతున్నారండి. దీని మీద అధికారులు త్వరితంగా స్పందించాలి. ఎందుకంటే వాళ్ళు యాచన చేసుకుని పొట్టబోసుకుని వాళ్ళు వెళ్ళిపోతే పర్వాలేదు, కానీ నెలల తరబడి ఇక్కడ ఉండిపోయి మన పుష్కరాల రేవు దాటిన తర్వాత రైలు తూము కింద, అలాగే స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలోను, అలాగే ఈస్ట్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడు, అలాగే గోదావరి స్టేషన్ వైపు చాలా రకాలుగా చాలామంది జనాలు అంటే ఒక్కళ్ళు నడిచి వెళ్తుంటే చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. వాళ్ళకి ఎవరు దాడి చేస్తారో కూడా తెలియట్లేదు. ఆ విధంగా డివైడర్ల మీద కూడా పడుకుంటున్నారు. వాళ్ళకి తాగడానికి మందు, అలాగే భోజనాలు, వివిధ రకాలైనటువంటి ఏర్పాట్లు స్థానికులు అందరూ కూడా వారికి దానాలు ధర్మాల కింద ఇస్తున్నారు. మనం దానం చేసేది ఎక్కడైతే ఆకలితో ఉన్నారో వాళ్ళ కడుపు తడివి మనం పెట్టి విధానంగా ఉండాలి, కానీ రోడ్డు మీద ఖాళీగా కాలక్షేపం చేస్తూ ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఏ పని పాటు లేకుండా గోదావరిలో స్నానం చేసి సులభ కాంప్లెక్స్లోకి బాత్రూమ్లకు వెళ్ళి ఇచ్చి పొట్లాలు తింటూ, అవి కాకుండా వాళ్ళకి ఎక్కువైతే పాడేసి అదే బద్ధకస్తులుగా తయారై ఉంటున్నారండి. కాబట్టి మనం అటువంటి వాళ్ళని పోషించొద్దు. మనం రాజమండ్రిలో ఉన్నటువంటి కొన్ని విధానాలందరినీ కూడా అధికారులు కూడా మేల్కొని ఖచ్చితంగా వారిని త్వరితంగా ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళు అక్కడికి పంపించాలని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నానండి. పెట్టడం తప్పు కాదు, దానం చేయడం తప్పు కాదు, కానీ ఎక్కడైతే దానం చేయాలి, ఎవరికి దానం చేయాలి మనం తెలుసుకోవాలి. గతంలో సుబ్రహ్మణ్య మైదానం దగ్గరికి ఈ హోటళ్ళు, మనకి చిన్న హోటళ్ళు అన్నీ కూడా ఉండేవండి రాజమండ్రిలో. ఆ హోటల్లో పని చేయడానికి, వంట చేయడానికి మేస్త్రుల్ని, అలాగే కూలీల్ని వెతుక్కుని ఆ సుబ్రహ్మణ్య మైదానం దగ్గర ఉంటారని చెప్పి 6 గంటలకల్లా వెళ్ళి వారికి ఎంత జీతం ఇస్తారని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి వారికి జీతం ఇచ్చి వాళ్ళ చేత పని చేయించుకుని సాయంత్రం పంపించిన రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజు అదే సుబ్రహ్మణ్య మైదానం దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే టైంకి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వాళ్ళకి వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలను పొట్లాలు కట్టి ఇస్తున్నారు. అలాగే అక్కడ గంజాయి మత్తులో మొన్న ఒక దాడి జరిగింది ఈస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర. ఒక అతని ఉంగరాలు, గొలుసు లాగేసి కంటల్లో పొడి చేశారు. అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు తీసుకెళ్లి అతను హాస్పిటాలిటీ చేశారు తప్పించి రైల్వే పోలీసులు కానీ, ఊళ్ళో ఉన్నటువంటి పోలీసులు కానీ ఎవరు కూడా ఎటువంటి చర్యలు వీటి మీద తీసుకోవట్లేదండి. నేను సభాముఖంగా మాట్లాడుతున్న తప్పు అయితే క్షమించండి. ఎందుకంటే మనం చట్టం కల్పించుకుని ఈ 3 టౌన్లలో కూడా ఎక్కడైతే ఈ యాచకులు ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారో, వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ వ్యవహారాలు, ఎందుకు వచ్చారు, వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు అనేది ఆరా తీసి వారిని పంపించాలండి. గతంలో మన కంబాల్ జరుగుతున్నటువంటి కోర్టు పైన అక్కడ కోర్టు ఖాళీ చేసిన తర్వాత యాచకులు అందరూ కూడా రోడ్డు మీద ఉండకూడదు, పడుకోండి అక్కడ అని చెప్పి ముసలి ముతగాకి, సన్యాసులు, సాధువులకి అందరికీ కూడా అది ఇచ్చారు. మేము గతంలో స్వర్ణాంధ్ర సేవా సమితి రాంబాబు గారికి డొనేషన్లు చాలా మంది ఇచ్చేవారు. ఆ సందర్భంలో కమిషనర్ గారు కూడా మాకు గవర్నమెంట్ పెట్టి భోజనాలు కాకుండా మీరు పెట్టండి స్వర్ణాంధ్ర సేవ తరపు అని చెప్పి ఆయన కూడా ఆర్డర్ చేశారు. అలాగే రోజు కూడా పుష్కరాల దగ్గర కూడా ఈ అన్నదానం జరుగుతోంది. కానీ అన్నదానం జరగడం తప్పు కాదు, అందరికీ అన్నం పెట్టాలి, కానీ బాధ్యత మనిషిలో ఉండాలి. ఇప్పుడు కాళ్ళు చేతులు ఉన్నవాళ్ళు, పని చేసుకోగలిగిన వాళ్ళు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి యథేచ్ఛగా రాజమండ్రిలో బతకచ్చు, మన ఎవడో ఏం చేయలేడని చెప్పి స్థానికులు కాకుండా మిగిలిన చోట్ల నుంచి వచ్చి అందరూ కూడా ఇక్కడ బతుకుతున్నారు. ఇక్కడ ఎవరైనా ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవాలంటే బాబు ఇక్కడ అడ్డుగా ఉంది లేవండి అంటే తిరగబడి కొడుతున్నారు వాళ్ళని. ఇక్కడ వీళ్ళున్నారు, ఇక్కడ గోదావరి గట్టు దానాలకి ధర్మాలకి వస్తూ ఉంటారండి. పొద్దున్న 4 గంటలకు రావడానికి ఇక్కడికి ఈ ప్రదేశంలోకి భయపడతారండి. ఎందుకంటే ఎవరైనా అడ్డు ఉన్నారంటే బాబు లే అంటే వాళ్ళని కొడుతున్నారు. అలాగే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కూడా లాగేసుకుంటున్నారు. చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయండి. ఎందుకంటే వాళ్ళు స్థానికులు కాదు, మనకు తెలిసిన వాళ్ళు కాదు, రౌడీ షీటర్లు కాదు, జేబు దొంగలు కాదు, ఎవరు ఏమిటో తెలియట్లేదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇలాగే రాజమండ్రి కొనసాగితే గనక
కొన్నాళ్ళకి ఊళ్ళో స్థానికులు తగ్గిపోయి ఈ యాచకులందరూ కూడా ఎక్కువై వారి చేత దాడులు జరిగి చాలా రకాలైనటువంటి బాధపడవలసిన పరిస్థితి ఏర్పడుతుందండి. ఎప్పటికైనా అధికారులు మేల్కొని తక్షణమే దీని మీద చర్య తీసుకోకపోతే రేపు రానున్న పుష్కరాల్లో కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయండి. అలాగే నేను చెప్పిన ఈ విధానాలన్నీ కూడా ఎవరికైనా బాధగా కలిగించున్నా నొచ్చినా మమ్మల్ని అన్యదా భావించొద్దు. ఎందుకు చెప్తానంటే ఈ విషయం, రాజమండ్రిలో అధికారులు ఏం చేస్తున్నారనేది చాలా బాధాకరంగా ఉంది. ఎవరు కూడా ఎక్కడ కూడా ఎవరిని పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు జరిగిన విధానంలో స్థానిక మన విశ్వేశ్వర స్వామి దేవాలయం జోడుగుళ్ళు దగ్గర నుంచి ఆ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి మన ఈ పుష్కరాల రేవు అవతల దాకా అంటే గోకారం బస్ స్టాండ్ ఇటువైపు మన కోట్లింగాల రేవు వరకు కూడా చూసుకుంటే స్థానిక ప్లాట్ఫామ్ల మీద దాదాపు 10,000 పైగానే ఈ యాచకులు అందరూ ఉంటారండి. గతంలో సన్యాసులు సాధువులు కాషాయి బట్టలు వేసుకుని కేవలం దేవాలయాల దగ్గర యాచన చేసుకుంటూ ఒక 10 రోజులు ఎక్కడ ఉంటే ఓ 10 రోజులు పిఠాపురం అనో, ఓ 10 రోజులు కొవ్వూరనో, ఓ 10 రోజులు కాశీ అనో అలా యాత్రలు తిరిగి యాచన చేసుకుంటూ వచ్చేవారండి. కానీ ఆ పరిస్థితి ఈ రోజు లేదండి. ఎవరు కూడా యథేచ్ఛగా వాళ్ళు ఉన్న వస్త్రాలతోనే కాషాయం కట్టుకోవాలని నియమం లేదు. ఎవడైనా అడిగితే దానం ధర్మం చేస్తున్నాడు, మన పాపం పోగొట్టుకోవడానికి దానం ధర్మం చేస్తే సరిపోతుందని చెప్పి జనాలు కూడా ఆ రీతిలో ఉన్నారు. కాబట్టి దానం చేసేది ఎక్కడ చేయాలో అన్నది మీరు గ్రహించి చేయాలి. రానున్న పుష్కరాల్లో ఈ సంఖ్య 10 పెరిగే అవకాశం ఉందండి. కాబట్టి తక్షణం దీని మీద అధికారులు చర్య తీసుకుని ఎక్కడ వాళ్ళని అక్కడికి పంపించాలని చెప్పి ఈ ఒక సభాముఖంగా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యి జనాల యొక్క సెక్యూరిటీ కొద్దిగా చూడవలసిందిగా మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే తమరు తలుచుకుంటే కానిది ఏముండదు, ఒక్క క్షణంలో మీరు చేయగలరు. మీరు తలుచుకుని ఎక్కడ వాళ్ళని అక్కడికి పంపించి రాజమండ్రి యాచకులకు నిలయం కాకుండా చేయవలసిందిగా మేము ఈ సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం, అభ్యర్థిస్తున్నాం. మా వల్ల ఏమైనా తప్పులు జరుగుంటే క్షమించాలి.